అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు హీరోగా రాబోతున్నారు. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలై అంచనాలను పెంచుతోంది. వైవిధ్యమైన పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ పూర్తి స్థాయి తెలుగు హీరోగా పరిచయం అవుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. డైరెక్టర్ శశాంక్ ఏలేటి హర్రర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాలను మేళవించి సరికొత్త కథాంశంతో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. తాజాగా విడుదలైన టీజర్ ఒక వింత అనుభూతిని కలిగిస్తూ కథలో ఏదో పెద్ద మాయాజాలం దాగి ఉందనే క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ మ్యూజిషియన్ పాత్రలో కనిపిస్తూ తన న్యాచురల్ యాక్టింగ్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్తో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ అన్నారు. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వీడియోలు బయటకొచ్చాయి. యూనియన్ పెద్దల జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు లేరు. మా యూనియన్ డాన్సర్ల కోసం మేము ముందు నిలబడి పనిచేస్తాం. నేను శేఖర్ మాస్టర్ మధ్యాహ్నం అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశాం. ఇద్దరం సినిమాలు, పాటలు, డ్యాన్స్ స్టెప్పులు సహా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మేమెప్పుడు ఇలా అన్యోన్యంగా ఉంటాం. మాకు చిరంజీవి గారు ఎప్పుడు మద్దతుగా నిలుస్తారు. ఆయనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, టెక్నీషియన్స్ మా ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు చెబుతున్నా. సినీ పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్లకు మంచి గుర్తింపు, స్థానం ఉందంటే అందుకు కారణం చిరంజీవి గారే. ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య. మళ్ళీ చెబుతున్నా, మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి యుద్ధాలు లేవు. చిన్న చిన్న విషయాలు, అభిప్రాయ భేదాలు మాత్రమే. ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అని అన్నారు. డాన్సర్స్ అసోసియేషన్లో తాజా పరిణామాలపై అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చారు. అసోసియేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా చిన్నవో పెద్దవో ఏవో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకుని అసోసియేషన్ను ముందుకు నడిపించడం మామూలు విషయం కాదు. ఏది జరిగినా ప్రెసిడెంట్నే తప్పుపడతారు. అలా మాట రాకూడదనే నేను ప్రతి దానిని ప్రశ్నిస్తా. ముఖ్యంగా కొందరు డాన్సర్ల దగ్గర డబ్బు దోచుకుంటున్నారు. నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకుని అసోసియేషన్లో తక్కువ ఇస్తున్నారు. ప్రశ్నించిన మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. ఇది చాలా మందికి నచ్చడం లేదు. గత పాలనలో నిధుల అవకతవకలు జరిగాయి. గత ఏడాది ఎన్నికల్లో మేము గెలిచిన దగ్గర నుంచి ఎన్ని మంచి పనులు చేసినా ప్రతి దానిలోనూ వేలెత్తి చూపుతున్నారు. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెన్సేషన్గా మారిపోయారు. తేజస్విని తనలోని అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ను బయటకు తీసి అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ వేడి చల్లారకముందే తాజాగా ఆమె మరో పవర్ బ్యాక్డ్ డ్యాన్స్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ లవ్ స్టోరీ చిత్రంలోని సారంగధరియా పాట తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి తన క్లాసికల్ మాస్ స్టెప్లతో యూట్యూబ్ను షేక్ చేసిన ఆ ఐకానిక్ సాంగ్ను తేజస్విని ఎంచుకోవడం విశేషం. ఆ పాటకు తనదైన శైలిలో ఎంతో ఈజ్తో తేజస్విని వేసిన స్టెప్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాయి పల్లవి రేంజ్ కష్టమైన మూమెంట్స్ను సైతం ఎంతో సింపుల్గా, మొహంలో చక్కటి చిరునవ్వుతో తేజస్విని పండించిన తీరు నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. ఈ వైరల్ వీడియోలో తేజస్విని డ్యాన్స్ గ్రేస్, ఆమె టైమింగ్ చూస్తుంటే తండ్రి బాలకృష్ణలోని మాస్ ఎనర్జీని గుర్తుకు తెస్తుందని నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 7 నెలల నిరీక్షణకు చెక్ పెడుతూ తమిళనాడు సీఎం విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయకన్ జూలై 24న సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. బోర్డు చెప్పిన మార్పులను చేసి చిత్ర బృందం దీన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా అన్కట్ వెర్షన్ విడుదల కానుంది. భారత్లో పలు కట్స్ విధించినప్పటికీ యూకేలో మాత్రం ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండానే విడుదల చేసేందుకు అనుమతి లభించింది. ఇక విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో సినిమా టైటిల్ కార్డులోనూ మార్పు చేశారు. గతంలో దళపతి విజయ్ అనే టైటిల్ కార్డు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్గా మారనుంది.
ధురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ వ్యక్తిగతంగా వృత్తిపరంగా చాలా బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అజయ్ మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రళయ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ను ఆగస్టులో ప్రారంభించనున్నారు. దీపావళి వరకు షూట్ కొనసాగుతుందని, ఆ తర్వాత నవంబర్లో రణవీర్ కాస్త విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమా స్కెడ్యూల్ 2027లో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రళయ్ ఒక జాంబీ థ్రిల్లర్ మూవీ. ఈ తరహా చిత్రంలో రణవీర్ నటించడం ఇదే తొలిసారి. మూవీకి సంబంధించిన విషయాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఇక దీపికా రణవీర్ దంపతులకు 2024 సెప్టెంబర్లో తొలి సంతానంగా ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీపిక రెండో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో కుటుంబంతో ఉండాలనే ఉద్దేశంతోనే రణవీర్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా ప్రచారానికి మాత్రమే సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తూ వివాదాలకు దూరంగా ఉంటారు దర్శకుడు నాగశ్విన్. కానీ తాజాగా కల్కి సినిమాలోని కర్ణుడి పాత్ర క్లైమాక్స్పై వస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD సినిమాలో కర్ణుడిని చాలా గొప్పగా చూపించారని, అసలు మహాభారతంలో లేని ఎన్నో అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించారని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి నాగశ్విన్ కాస్త ఘాటుగా స్పందించారు. రచయిత వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని షేర్ చేస్తూ ఆ నెటిజన్కు సమాధానమిచ్చారు. ద్రోణవధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. దయచేసి మీరు ఒకసారి మహాభారతం చదవండి. వివేక్ దేబ్రాయ్ అనువాదాన్ని చదవమని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఒకవేళ మీకు అది చదవడం కుదరకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడు అని గూగుల్ చేసి తెలుసుకోండి. మన చరిత్ర పురాణాలపై నాకెంతో గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. దయచేసి కల్కి పార్ట్ 2 కోసం వేచి ఉండండి అని రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం మాతృభూమి. ఇటీవల ఈ మూవీ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా 2027కి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సినిమాలోని కొంత కంటెంట్పై రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజ్ ఆలస్యం అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. భారత్ చైనా మధ్య 2020లో జరిగిన గాల్వన్ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా కనిపించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎట్టకేలకు లెనిన్ రూపంలో ఊరమాసు జాతర మొదలుపెట్టారు. బాక్సాఫీస్ బరిలో ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రికార్డుల కోటలు బద్దలైపోయాయి. ట్రేడ్ పండితుల లెక్కలు తలకిందులు చేస్తూ 3 రోజుల్లోనే ఏకంగా 60 కోట్లకు పైగా వసూలు సాధించి ట్రెండింగ్లో నిలిచింది ఈ క్రేజీ మూవీ. అక్కినేని అఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పీరియాడికల్ రూరల్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన లెనిన్ చిత్రం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అఖిల్ కెరీర్లోనే భారీ వీకెండ్ వసూలుగా ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. తొలి రోజు 16.7 కోట్లు, రెండో రోజు 32.2 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 3వ రోజైన ఆదివారం నాడు సరికొత్త రికార్డు సృష్టిస్తూ అత్యధిక వసూళ్లను నమోదు చేయడం విశేషం. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజు లేదా రెండో రోజు అత్యధిక కలెక్షన్లు రావడం చూస్తూ ఉంటాం. కానీ లెనిన్ విషయంలో 3వ రోజు వసూళ్లు మరింత పెరగడం సరికొత్త ట్రెండ్కు తెరలేపింది. ఎలాంటి టికెట్ ధరల పెంపుదల లేకుండానే ఆదివారం నాడు థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం ఈ సినిమాకు లభిస్తున్న స్ట్రాంగ్ మౌత్ టాక్కు నిదర్శనంగా నిలుస్తోంది. రియల్ లైఫ్ హీరోలు చాలామంది ఉంటారు. కానీ రియల్ లైఫ్లో జనాల గుండెల్లో నిలిచే వాళ్ళు కొందరే కనిపిస్తారు. సిల్వర్ స్క్రీన్పై తన యాటిట్యూడ్తో రౌడీ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిజ జీవితంలో అంతకంటే పెద్ద సెన్సేషన్ అవుతున్నారు. ఓ అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన ఈ స్టార్ హీరో ఉప్పల్ స్టేడియంలో ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ ఒక సరికొత్త భావోద్వేగానికి వేదికగా మారింది. ఈ టోర్నమెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా హాజరవ్వడమే ఆలస్యం. స్టేడియం మొత్తం రౌడీ స్టార్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆయన్ను కలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్న సమయంలో ఓ యువకుడు కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్ దగ్గరకు దూసుకొచ్చాడు. తాను క్రికెట్ చాలా బాగా ఆడతానని, సరైన ప్రోత్సాహం లేదంటూ ఆ కుర్రాడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి మాటల్లోని నిజాయితీని గమనించిన రౌడీ హీరో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని గుండెలకు హత్తుకుని ఓదార్చడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పబ్లిక్ ఈవెంట్లోనే కాకుండా
అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా విజయ్ ఆ యువకుడిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడటం విశేషం. అతడి వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకుని ప్రొఫెషనల్ క్రికెట్ వైపు అడుగులు వేయడానికి అవసరమైన పూర్తి సపోర్ట్ అందిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లే ఆ యువకుడిని క్రికెట్ అకాడమీలో చేర్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్లో ఎదగాలనే ఆ యువకుడి కలను గౌరవిస్తూ భవిష్యత్తులో అండగా నిలబడతానని విజయ్ భరోసా ఇవ్వడంతో ఆ ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ప్రతి సంవత్సరం విజయ్ నిర్వహించే దేవర శాంటా కార్యక్రమం ఒక బ్రాండ్గా మారిపోయింది. ఎంతో మంది అభిమానులను టూర్లకు పంపుతూ వారి కలలను నిజం చేస్తున్నారు విజయ్. ఫ్యాన్స్తో విజయ్ ప్రత్యేకమైన కుటుంబ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం సినిమా ప్రమోషన్ల కోసం కాకుండా మనస్ఫూర్తిగా అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం విజయ్కు ఉందనడానికి ఉప్పల్ స్టేడియం ఘటనే ఒక నిదర్శనమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని అఖిల్ తనకు కొడుకుతో సమానమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జూలై 10న విడుదలైన మంచి టాక్ను సంపాదించుకున్న అఖిల్ లెనిన్ మూవీపై ఆయన స్పందించారు. అఖిల్ పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందంపై చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన స్పందన వింటున్నా. ముఖ్యంగా అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్ నాకు మరో కొడుకుతో సమానం. ప్రతి సినిమాతో అతను ఎదుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితుడు నాగార్జునకు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. త్వరలో లెనిన్ చూస్తా, సినిమాకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ధన్యవాదాలు చిరంజీవి గారు. నా కుటుంబానికి నాకు మీరెప్పుడు సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని రాసుకొచ్చారు. అలాగే అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడు అమితమైంది, మీ సహకారానికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ సినిమాకు మురళీ కిషోర్ దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్తో కనిపించబోతున్న చిత్రం కొరియన్ కనకరాజు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లోనే సరికొత్త వైవిధ్యమైన కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు చిత్రం టీజర్ సంచలనానికి తెరలేపింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ కామెడీ ఎలిమెంట్స్తో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ వైబ్ను అందిస్తూ అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. రాయలసీమలోని పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఫ్రెష్గా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలికే రాయలసీమ యాస మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపుదలకు వేదికగా నిలుస్తున్న గ్లోబల్ బ్యూటీ ట్రెజరర్ సీజన్ 3 కర్టన్ రైజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సుహాసిని, ప్రియా వడ్లమాని, అలీ, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. సుహాసిని పాండే గారు అద్భుతమైన సీజన్ 3 జీపీటీ, అద్భుతమైన స్టేజ్ ఇది. చాలామంది ఇలాగ స్టేజ్ మీద ర్యాప్ చేస్తూ వాళ్ళ అందాన్ని మనల్ని చూపిస్తూ, అండ్ అలాగే చాలామంది హీరోయిన్లు కూడా అయ్యారు, పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. అంతేకాకుండా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇలాగా ఎంతో మందికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. సో ముందుగా స్వాతి పండుగ ఆల్ ది బెస్ట్ చెప్తామండి. సో ఇట్లాగే హైదరాబాద్లో యంగ్ టాలెంట్ ఉంది. ఎక్కడో మనం కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చాలా మందికి ఉంటుంది. సో అట్లాంటి ప్లాట్ఫామ్ ఉంది. సో అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా అవకాశం ఇచ్చినందుకు సుహాసిని గారికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా అవార్డు ఫంక్షన్ కాదు, వేరే కార్యక్రమం కాదు. ఒక అవేర్నెస్ తీసుకున్న క్యాన్సర్ పట్ల ఒక అవేర్నెస్ కోసం చేసేటువంటి ప్రోగ్రామ్ అని ఆమె చెప్పడం నిజంగా మేమందరం ఇన్స్పైర్ అయ్యాం.
ఎందుకంటే చాలామందికి అన్ని రకాలుగా హాస్పిటల్కి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. బట్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను. మేము చెన్నైలో ఉన్నప్పుడు మా మదరు ఏదో నేను తింటుంటే దిగట్లేదురా గొంతులు వచ్చి, అంటే మామూలుగా పాతకాలం ఉన్న వాళ్ళందరూ మాకేమీ రావు, మాకు ఎటువంటి జబ్బులు ఉండవు, నేను తింటుంటే దిగట్లేదంటే వేడి చేసి ఉంటుంది అందువల్ల అని చెప్పి లైట్ చేయటం వల్ల తర్వాత స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు అది కాదని చెప్పి అడయాలు తీసుకెళ్ళాము. తర్వాత రాయవేలు హాస్పిటల్లో చేశాక హ్యావింగ్ ట్యూమర్ అనమాట. ట్యూమర్ అంటే దగ్గర దగ్గర క్యాన్సర్ స్టేజ్ అది. సో ఇది ఆపరేట్ చేస్తే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అంటే మార్నింగ్ 7 o'clockకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే దగ్గర ఒక ఈవినింగ్ 4 అయ్యింది మాట. సో ఆవిడ 4 రోజులు కన్నా ఉండదండి అని అన్నారు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇలాగ సుహాసిని గారిలాగా ఇలాగ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలకి చాలామంది పెద్దలు, డాక్టర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. మొత్తం వాళ్ళ అడ్వైజర్లు మనం పక్కన పెట్టకుండా దాని మీద మనం మన చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఈవెన్ మనకి ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా వి గో ఫర్ టెస్ట్ చేయించుకుని దాని మీద అదేంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అలాగే మా బాలయ్య బాబు గారు దాని మీద ఎంతో కృషి చేసి విదేశాలకు వెళ్ళి ఫండింగ్ తీసుకొచ్చి ఈ రోజున అగ్రగామిగా నిలబడి ఉన్నది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే క్యాన్సర్ అనేది వచ్చింది. ఒకప్పుడు ఏమనేవారు, కాశీకి వెళ్తే వీడు చనిపోతాడా అనేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసే అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ అవేర్నెస్ని 10 మందికి తీసుకెళ్ళడం అనేది సుహాసిని గారి మోటివేషన్ ఇది. సో దీన్ని మనం వీలైనంత వరకు 10 మందికి మనం చెప్తూ ఇలాంటి కార్యక్రమానికి నేను వెళ్ళానని చెప్పి. సో ఇలాంటి కార్యక్రమం వల్ల చాలామంది వారికి డౌట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోమని, ఆరోగ్యం కాపాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సుహాసిని గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మా ఆర్య గారికి, అలాగే మా రాఖీ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జేబీటీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ద టీమ్ మీరు చాలా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. This is actually unplanned. I came here and thank you so much for inviting me. And it's a very big pleasure to be here. And all the congratulations for the mother, and they are very beautiful and gorgeous. And thank you so much for inviting me. Hi everyone, my name is Priya Vadlamani. Firstly, a very big to the entire team of Global Beauty Treasure, but more importantly to the woman standing here. I have known her for a very, very long time now. She's bold, she's fierce, she has all the strength to make this world her own, and I just want to keep doing this, and please, you've built a wonderful platform. జీబీటీ ఇక ఈ ప్లాట్ఫామ్ మీద క్యాన్సర్ అవేర్నెస్ మీద ఒక అద్భుతమైన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ టైము చిన్న వయసులో ఉన్న ఆమె ఇంత పెద్ద బాధ్యతగా చేయటం అనేది గొప్ప విషయం. అవేర్నెస్ చాలామందికి మనకి క్యాన్సర్ అటాక్ అయింది కూడా తెలియదు. అంటే అంతకుముందున్న
ఫెసిలిటీస్ కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. అద్భుతంగా మన బసవతారకం మనం హైదరాబాద్లో చూస్తున్నాం. ఏషియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫౌండర్ దానికి. అలాగే మా హీరో బాలకృష్ణ గారు అద్భుతమైన సర్వీస్ ఈ క్యాన్సర్ హాస్పిటల్కి అందిస్తున్నారు. ఆయన దేశ విదేశాల్లో ఫండింగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి స్ఫూర్తితోటి. వీళ్ళు ఏంటంటే క్యాన్సర్ ఎవరైతే పాపం దీనికి అటాక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి సెప్టెంబర్ 27వ తారీఖున ఈరోజు కర్టన్ రైజర్ అయ్యింది. 27వ తారీఖున చేసే కార్యక్రమాన్ని బట్టి వారికి వచ్చిన ఫండింగ్ని వీరందరికీ హెల్ప్ చేయడానికి వారు ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగ చాలా మనం ర్యాంప్ షోలు, వాకు, ఇవి ఫ్యాషన్ షోలు చూస్తుంటాం. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ పేషెంట్లకి ఉపయోగించడం అనేది గొప్ప విషయం. వారు నిజంగా అభినందించాలి. సో ఈ జీవీటీ టీం నిజంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అద్భుతాన్నే ఇస్తుంది. మన హైదరాబాద్లోనే. సో వీరి ప్రయత్నాన్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుహాసిని గారు చాలా పెద్ద ప్రోగ్రామే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వీడు చాలా పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్టన్ రైజర్ అండ్ సెప్టెంబర్ 27ని ఫైనల్గా ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ కర్టన్ రైజర్ ఈవెంట్కి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 27కి ఫైనల్ సీజన్ ఫినాలే ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ బ్యూటీ pageant, but there is a bigger purpose that is hidden over here. They're raising awareness for people dealing with cervical cancer, and I think it's a great initiative. And చాలా మంది మన రూరల్ ఏరియాస్లో, మన సిటీస్లో కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు అబౌట్ ద వ్యాక్సిన్స్, అబౌట్ ద డిజీజ్. అండ్ షీఈస్ డూయింగ్ సో much work and she's raising awareness, and not only raising awareness but she's holding such a big event for it, and all the proceeds are going to be leading towards the people suffering from it. So I think that's a great initiative and everyone should help her, and I hope she does great. ప్రోగ్రామ్ చేయడం రియల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకు. ఈ ప్రోగ్రామ్ డెఫినెట్ గా 100% నెక్స్ట్ మంత్, ఈ మంత్ 27th సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గారికి, పృథ్వీరాజ్ గారికి, సుచరింద్ర కిరణ్ గారికి, అలీ గారికి, చేసిన కృష్ గారికి, అందరు ప్రియా వడ్లమాని, తన వల్ల ఇవాళ ర్యాంప్ వాక్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ షోకి పర్పస్ జీబీటీ అనేది గ్లోబల్ బ్యూటీ ట్రెజర్, ఇట్స్ అ ఫ్యాషన్ షో కాదు, ఇట్స్ అ బ్యూటీ ప్యాజెంట్. సో 3rd సీజన్ మనది అయ్యేది. మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా, మిస్టర్ ఇండియా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ టు బిల్డ్ దర్ కెరియర్ అండ్ ప్రూవ్ దర్ టాలెంట్స్. అది కాకుండా ఒక కాజ్ మేము స్టాండ్ తీసుకుంటున్నాం, ఎర్లీ డిటెక్షన్, సేఫ్ లైఫ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈరోజు చాలా ప్రముఖ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షో జరిగినాక మేము కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రాపర్గా వాట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇవాళ నాకు 2 వచ్చి వ్యాక్సినేషన్ తీసుకున్నారు, రేపు అది నాకు 20,000 మంది ఇంకా ఎంతో మంది పెరగవచ్చు. సో సేఫ్ లైఫ్, సేఫ్ పీపుల్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఆయుషి పటేల్. ఈరోజు సుహాసిని గారు కండక్ట్ చేస్తున్న జీపీటీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ షో ఎంతో మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని. ఇంకా ముందు మీరు ఇలాంటి మంచి షోస్ చేయాలని, ఎంతో మందికి మీరు ఇంకా ఒక తెలియని థింగ్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ.